శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ స్వగతుని స్వగతం 7వ భాగం 23/8/20 కుతుబ్ షాహీ సుల్తానుల ఆంధ్ర సాహిత్య పోషణ నల్లగొండజు నాగరికల్లులు ధరణి స్థలం ప్రగల్భ స్థలములు అన్నది క్రీడాభిరామంలో శ్రీనాథుడన్న మాట. దీనిలో కొద్దిగా కూడా అతిశయోక్తిలే. ఒక్క నల్లగొండే కాదు, తెలంగాణలో ప్రతిదీ ప్రగల్భ స్థలం. ఒకటి వీర కుమార కోటికి ప్రగల్భ స్థలమై, మరొకటి కవి పండిత కోటికి, వేరొకటికి మతాచార్య కోటి. గురుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరగిన జానుతెను చర్చింపగా సర్వసామాన్య మగుట కూర్చెద ద్విపదలు కోర్కె దైవార్ తెలుగు మాటలనంగ వల వేదముల కొలదిగా జూడు విలా అని తెగేసి చెప్పిన కవివరుడు సోమనాథుడు జన్మించింది తెలంగాణలో. అచ్చ తెలుగు గబ్బమునకు ఆది పదంబై పొల్చు భాగ్యము హెచ్చుగా గన్న దేశము తెలంగాణమే. సమతాభిమానులు పరదేశీయులు అయిన ముస్లిం పాలకులు పరమతాలను గౌరవించి పరభాషను ముఖ్యంగా తెలుగును ఆదరించింది తెలంగాణలోని గానాక నే అంటున్నారు. ఈ ముసల్మానుల ఆదరణలో అచ్చ తెలుగు కబ్బం వెలిసిందంటే ఆశ్చర్యంగా లేదు. శతాబ్దాల రాజకీయ తమో యవనికలుగి మనమంతా ఏకమవుతున్న ఇవాళ మన పలుకును ఆదరించిన, ఆలకించిన, ఆలపించిన తురుష్క ప్రభువుల సంస్మరించుకొని పరభాషను పర సంస్కృతిని మన్నన చేయటం నేర్చుకుందాం. గోల్కొండ రాజ్యం ఏలిన కుతుబ్ షాహీ ప్రభువుల స్వమతాభిమానం గాఢమే కాదు, అది బహమనీ సుల్తానులలో ఉన్నట్లు పరమత విద్వేషంగా, పరమత విధ్వంసంగా పరిణమించలే. వీరికి రాజ్యాకాంక్ష ఎక్కువే, కానీ అది బహమనీ సుల్తానులకున్న రక్త పిపాసక. కుతుబ్ షాహీ స్వభావశం బహమనీయుల వలె ప్రేమించి అప్పుడు దక్షిణాపథంలో శైశవాస్తలో అవస్థలో ఉర్దూకు ఊత ఇచ్చారు. అలాగే ఉర్దూ కవితలు చెప్పారు. తెలుగాధీశుడు కావటం వల్ల తెలుగు పోషించి తమ రాజ్య కార్యాలను ఫార్సీలో జరిపారు, తెలుగులో జరిపారు, తెలుగులో కవిత చెప్పారు. కుతుబ్ షాహీ పాలకులలో విశేషంగా కీర్తించదగిన వాడు మొదటి కుతుబ్ షా. మూడవ కుమారుడు మూడవ కుతుబ్ షా ఇబ్రహీం. నిజానికి అతడు తెలుగువాడికి గర్భశక్తి. ఇతడు 7 ఏళ్ల పాటు విజయనగరంలో తలదాచుకొన్న తెలుగు చక్కగా నేర్చాడు, సలక్షణంగా మాట్లాడాడు. తను గోల్కొండ పట్టణానికి వచ్చిన మీద అహ్మద్ నగర్ సుల్తాన్లో కలిసి అలియ రామరాజుతో కత్తి అదికోట పోరులో అతన్ని తొడముట్టి విజయనగరాన్ని తుంగభద్ర పాలు చేసిన దుర్మార్గుడు. ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయి వచ్చి పంచజే కొడుకులాగే కుడిచి రక్షకునే భక్షించిన ఇబ్రహీమును మనవారు తరతరాలకు క్షమింపకపోవలసి. కానీ అలా జరగల. ఇబ్రహీం రసహృదయుడు, పరభాషా సహనం, పరమత సహనం మన వాళ్ళని, అందులోనూ తెలుగువారిని లోపరచి కవుల శ్రావ్యమగు కవితాధారా సుధారసము కుత్తుగ బంటిగా ఇబ్రహీం క్రోలి తల ఆడించగా మనవాళ్ళు తన్మయులయ్యారు.
అతడు అడ్డదిడ్డిగా తెలుగులో కవనం అవల్లగా రమ్ము పొమ్మని కవులతో సరసాలాడగా ముగ్ధులై తమకు అతడు అభిరాముడు కావటం వల్ల ఇభరాముణ్ణి చేశారు మల్కిభరాం. ఆకుంటే వృక్షంబం ఈకుంటే లోభియవులు హీనాత్ముండవు మీకంటే మాగిమ్మ మీకుంటే మాకిమ్మ మాకుంటే మేము రాము మల్కిభరామ అని ఆకు నీకు మీకు మాకు సమస్య పూరణంలో కూడా యాచించారు. ధాటిగా నీ యుద్ధగిరిదార్కు వెంకటరాజు దోల్ ముంగోటల లగ్గపట్ వినుకొండయు బెల్లము కొండ తంగెడల్ పాటిబయిన్ హరించి మరి బల్మిని గైకొనె కొండవీడు కర్ణాటక రాజధాని ఇభరాముడు బాహుబలంబు మీరగ అని తెలుగు రాజుల ఓటమిని తమ తెలుగుదేశ వినాశాన్ని గర్తించకుండా ఇబ్రహీం పరాక్రమాన్ని ప్రశంసి శరయుగమును జరగణంబుడు పురం లలాట స్థలంబు ఉన్నత భుజములు సరి ధరణి మోపి మృక్కిరి మరి నీ శత్రుడల్ల మల్కిభరామ అని ముఖస్థుతులు కూడా వాయించేసి ఎరలవ మదనస అనుతును పరుబడి నీ అక్షరముల భయనయతతులను నిరతము వ్రాయనేర్తిరి మరి నీ పుత్రుడల్ల మల్కిభరామ అని ఇచ్చకాలు పరికాలు చతురు నవ్యనా సంగీత నాద భేద విధిజ్ఞ ధీరాత్ములకు 13 రమ్మనన సభాప్రౌఢ సత్కవి వివర జాలమునకు 10,000 కూర్చుండు మనియన గురుతర శాస్త్రజ్ఞ లక్షణ విధులకు 1,00,000 శబాసురాయన్ సకలాశ్రితానేక కోవిదులకు మెచ్చి 1,00,00,000 అని అతని ముఖ కబళలకు మాటలకు టీకాలు టూకలు రసి. దీనికంతా కారణమేమిటి? అతని రసికత సరస. ఒకనాడు ఇబ్రహీం కుతుబ్ షా సకల వేద పురాణ శాస్త్ర పారగులైన ఒంటరి విద్వాంసులొక్క వంక అష్ట భాషలయం ఆంధ్రియంబు లేకుండా ఓంతకారి కవీంద్రులొక్క వంక కొలువగా అద్దంకి గంగాధర కవిని పిలిచి గంగాధర సుకవీంద్ర అభంగుర భగతి భవదీయ కావ్య పదగుంభనముల్ గంగాధర మౌళి నట గంగాధరగాతరంగ గంభీరంబుల్ అని పొగిడి తనకొక కృతి ఇవ్వాలని కోరారు. ఆ కోరికలో విశేషముంది. ఎక్కువ కృతులు చమత్కృతులు పెంపున నందితి గాని నీరు సంయత్కృతి కన్యకైపై కల మమత్వం వర్తిలదంతు టెక్కుకుం వెక్కువగాగ గోపికలు వెంచి వసించిన నేని రాధపై మక్కువ ఎక్కువై మిగుల మననసేయడే శౌరి వేడుక. అలా కానుక మారతాఖ్యానంలో కలుగు పాపత్య చరితంబు ఘనత మెరస్ వివిధ శృంగార మహిమలు విస్తరి కబ్బ మొనరింపు నా పేర కవివరి అని ప్రాధేయపడ్డాడనే అనవచ్చు. కవితా రసమాధురి అలాంటి. యథా రాజా తథా ప్రజా అన్నారు కదా పెద్దలు. రాజంతటి స్వమతాభిమానం. అద్దంకి గంగాధర కవి కూడా అంతటివాడు కనుక అల్లాయో రసవులల్లాయో ఇబ్రహీం పాదుషాను రక్షించుగాక అనే ఆశీర్వాదంతో ప్రబంధం ప్రారంభించక శౌరి ఘనుడై కరుణారస వృష్టిచే నిరాయాసత ప్రోచుగావు నృపాగ్రణి మల్కిభరాము శాంతి పుంఖ అని పూర్తిగా స్వధర్మానుగుణమైన దీవెనతోనే ప్రారంభించి ఇబ్రహీం గుణగణాలను నూరూర గంగాధర కవి వర్ణించినట్లుగా మరొకడు వర్ణించి ఉండడేమో. గురు సార సత్కళా కరుణారసంబుల రామచంద్రులతోడ రాయడించి పావన గుణధామ పావకత్వంబుల అగ్నిమిత్రులతోడ అవఘళించి భూభృతి రాభవ స్ఫురిత వితీర్ణుల నాగార్జున ప్రౌఢి నలుపుమి
చాప విద్యా శౌర్య శాశ్వత లక్ష్ముల నరసింహ పరిపాటి పరిమళించి నవ విధానంబులాత్మీయ నయన సంజ్ఞా యాచకుల ఎల్ల తాండవం వాడ చేసి రాజరాజును గైపొడే రాజు వేడే పృథివి మల్కెభరాం భువేశ్వరుడు అని కూడా గూఢ తృతీయతో పురాణ పురుషులు అందరితో కూడా పోల్చేశారు. ఇబ్రహీం మరణించినప్పుడు ప్రజలు, ముఖ్యంగా కవి పండిత్ ఎంత దురపిల్లారో ఈ చాటుకు చెప్పారు. రార విధాతయోరి వెనరా తగురా తల పట్ల మారి నిస్తారపు లోభిరాజులను తంపక మల్కి భరామ భూవరు చారు యశోధరు సుగుణి తంపితి అద్భులకేమి దిక్కురా చేరిన నింత రాజును సృజింపగ నీ తరమా వసుంధరం యథా రాజా తథా ప్రజా అని అంతకుముందే అన్నాం కదా. తన పాదుషా ఆంధ్ర భాషను పోషించడం చూసి అతని ఆశ్రితులు, అధికారులు, మిత్రులు తెలుగు కావ్య కన్యలు భరించడానికి తొందరపడి ఇబ్రహీం సైన్యాధికారి అయిన అమీన్ ఖాన్ అనే ముస్లిం రసికుడు కూడా ఒక ఆంధ్ర ప్రబంధ కృతి పొందారు. ఇదే తెలుగు సారస్వతంలో మొదటి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర. అచ్చ తెలుగు కబ్బమేడ అమీన్ ఖాన్ బేడ గోకులాష్టమికి పేర్ల పండగ సంబంధంలాగా ఉంది కదా, నిజంగా జరిగిందేమో అదే. యయాతి చరిత్రను రచించిన పొన్నగంటి తెలగనాచార్యుడు కూడా గంగాధర కవిలాగా తన ప్రతిభర్తను రక్షించాల్సని ముక్త కంఠంతో వెన్నుని వేడారు. సిరుల మెరుంగుబోన్ తన చెక్కుడు సిబ్బెపు గబ్బి గుబ్బరున్ బరువ 4 చేతుల మట్టగ నల్వదలంచి కేలు దామర గుడి కన్ను మూయుట మాటడి నవ్వెడు వెన్నుడింపుతో తెరముగ బ్రోచుగావు మదించలరేగి అమీను ఖానుడి. అమీను ఖాను కూడా మాయంచే సరస్సు. తరతరాలుగా ఆయన వంశం వారిది గోల్కొండ శివ్. అందులో కూడా సమీపంలోని పొట్ల చెరు కనుక ఆయన తెలుగువాడు. తెలుగంటే అభిమానం ఎందుకు లేకపోతే అతనికి ఏ కోశాన మత ద్వేషం లేదు. అతనికి హిందువులన్నా ముస్లిములన్నా సమానం. అతని కుటుంబాల వాళ్ళు అలాంటివారు. అతడు పొట్ల చెరువులో ఇతర ప్రదేశాల్లో ఎన్నో చెరువులు తవ్వించాట, తోటలు కట్టించాడు. అగరులు ఏలకి విరవాది ఆకుది మల్లియలు గొజ్జగులు దాక మొల్ల మొగి మొదలుగా ఇది ఎప్పుడు పూచి కాచి ఉండు తోట అమీరు ఖానుండు నిలిపే. అమీర్ ఖాన్ పరమత సహనానికి పరమేశ్వరుడు కూడా మెచ్చాడు. కొత్త చెరువులో అమీన్ ఖాన్ కట్టించిన మసీదులో మకాం వేశాడు. తామర తంపరై సిరుల దర్పను కాసల నాటి సత్య చింతామణి పట్ల చెర్లను సతంబగుతుండ అమీను ఖానుడింపావ తెలంగ నిల్ప గొడిపై ಬೆಳಗೈನ ಮಸೀದುಗಾಂಚಿ ಅಂದೇಮನು ಬೆಂಡಿ ಕೊಂಡಪೈ ಪೇಗದ ತಲಯಿಂಪಗ ಬೀಸಿ ಕಂಟಿ ಸರ್ವದೇವ ನಮಸ್ಕಾರ ಕೇಶವ ಕೇಶವಂ ಪ್ರತಿಗಚ್ಚಿ అన్న విశ్వాసం పాదుకొన్న తెలగన్న పొడవుల కెల్లనుంపడ రోడలు నెమ్మదిగానగాంతు నిల్కడ ఎనలేని తేజున జగంబున కవ్వలయైన అవ్వల అయిన వెలుగు ఈ ఎడలను పొందువారలకు ఎక్కగ నిచ్చెననై మసీదు నింపడల అమీను ఖాను ఎడ ఉండు తెరంబుగా నిల్పె పోల్పుగన్ అని జగంబులకు అవ్వలైన వెలుగు ఎల్లడను పొందువారలు. ఇక్కడ నిచ్చెనని మసీదును స్థుతించడం ఆశ్చర్యమేం కాదంటున్నారు తిరుమల. అమీను ఖానుకు బీదసాదల బిడ్డలకు పెళ్లిళ్ళు చేయటం సరదా. తక్కిన సరదాలకు నిక్కా చేసుకోవడంలో సరదా ఏమో లెండి అంటున్నారు బ్రాకెట్. కడక అమీను ఖానుడు జగంబు తనున్ పొగడంగ వేట్కతో
విడువక యుక్కుడు పొడమి వెల్పుల బిద్దల పెళ్లి చేయగా అడరెడు బీదు లో గొడమ అందు కతంబుల గాది దూరు పేరడవుల లోపల దివిసి అయి కనుపట్టెడ గాలి చూడియున్. అమీను భానుడికి ముగ్గురు భార్యలు, బడే బీబీ, సెక్క బీబీ, శర్మా బీబీ. వీళ్ళు ముగ్గురు మహాపతివ్రత. పతి పెద్ద భార్య బడే బీబీ సాక్షాత్తు అన్నపూర్ణ అవత, అపర క్షీర సాగర కన్య. కొడుకుల కోట పాల్కడలి కూతురుతో నెనవచ్చు లేమ, ఎప్పుడు గడు భేదలాదరు పురోతులు చుట్టలగన్న తల్లి అడువిడదావలంబిని పెనివి తాడిన మాటకు పాటవా చెందెడు బడెబీవి సాటిగాగల. మరి యొక్క పొలతి అయ్యడ. ఇలాంటి ఉత్తమ ఇల్లాలు చేసే పనులు ఎలాంటివి? అత్తవారిండ్లకు అరుగు కన్నీయలకు కట్నంబులిచ్చుతూ గారవించి ప్రొద్దునని ఎప్పుడు లేచి వాడల పసిబిడ్డల నెల్లల పారుబో. ఆ కొన్న వారల అద్దమరేయైన ఆరగించగబెట్టు అరసి అరసి పాలు నీరనసిన బాబున పెనిమిటి తలపులో మెలగనేసు. అవుర తన పుట్టినింటికి అత్తవారి ఇంటికి వన్నె తెచ్చిన తుంట వింతు తల్లి వంటి బీవి తరమి పొగడ తమ్మి పువ్వింట నెలకొన్న దంటనైనా. అప్పటి బహమనీ సుల్తాను ఒక ముస్లిం ప్రాణాన్ని లక్ష్య హిందువులను చంపాలన్న ముండి బండతనం ఉన్నవాడు. బహమనీ సుల్తాన్ అయిన మహమూద్ షా 1,00,000 మంది హిందువులను బలిగొనే వరకు అన్నం ముట్టనని గుర్తుపెట్టు. అలాంటప్పుడు ఈ అమీన్ ఖాన్ కుటుంబం వాడు ఎంతటి వాడు మదింపు చేయటం కష్టం. అమీన్ ఖాన్ బట్టి ధార్మికుడు మాత్రమేనా, పండితుడు, సహృదయుడు. పలు తలపుల బులుపగు తలవాకి ఎప్పుడు పలుకు తలిరుం బోడి గురువుగా దాపురముంచిన మెలకువ గల నేరుపై లాలసరి గజాంకుశుడు రాజపక్ష సాల్వుండు పతాకా సింహాసనేశ్వరుడు సింగణీతురత్రాడు స్వరగారోహణ రేవంతు సింహతలాట రాయుడు నగు మలికి బరాము పాదుషాహకుల హితవరియై చదువులకన్ కుదురై మన్ననల కెన్నికయై చెన్నందువ. కనుకనే ఈ దీపులేరు బలియున్ రౌతులు మొదల్గాదను కొలవల్ సంతసమంది కబ్బములు పేర్కోవించు ఆనందించే. ఆయనకు నేస్తం మంత్రి మరిగంటి అప్పర్ అమీఖాన్ ఒకనాడు పేరోలగంలో ఉంటూ తెలగనార్జుని పిలిపించి కలపము చేసిన గంధం బలందిన వెనుక వన్నియల పచ్చడము పలు మానికముల సొమ్ములు బరు చేజీలిచి ఊర్మి పై బర్వెన్. మరిగంటి అప్పన్నను సాభిప్రాయంగా చూశారట. అప్పుడు అప్పన్న పిలిచి పొన్నగంటి తెలగన్న నీ చేయి అచ్చ తెలుగు కబ్బమన్నీయడ మించి వెలయగా అమీన్ ఖానునకిచ్చి ఉడమిలోన ఈ సిరుల పొగడగను అన్న. దానికి తెలుగన్న ఒళ్ళు పొంగిపోయి అమీను ఖాను వంటి సత్పురుషుడు కృతి మనసారా కోరి నోరారా అడిగితే కాదనే కవెవరు కనుక అనగుడు బడినా కబ్బంబునకు రేడబ్బె దావి పుత్తడికిన్ కలిగినటి అను మదిలో నను సంతసమంది ఊర్మి ననలెత్తగన్ అని తెలుగులో కూరుకొని. ఇబ్రహీం కుతుబ్ షా తర్వాత గోల్కొండ నేలిన మహమ్మద్ కుతుబ్ షా కూడా భాషా పోషకు. అతని దర్బారులోని తెలుగు కవులు ఉండేవారు. ఇతడు తన బలం పెరగటాన్ని హిందువులకు కూడా కొత్త ఊళ్ళిచ్చేవారు, జాగీర్లిచ్చే కొత్త గ్రామాలు స్థాపించేవారు. అలా వచ్చిన వారిలో దోమకొండ సంస్థానాధిపతులు ఉన్నారు.
ఈ సంస్థానం మెదక్ జిల్లాలో ఇవాళ లేదు. ఈ సంస్థానాధీశుల పూర్వుడు మల్లారెడ్డి గొప్ప కవి. అతడు షట్చక్రవర్తి చరిత్రం, పద్మపురాణం, శివధర్మోత్తర ఖండం అనే గ్రంథాలు రాశారు. అతడి తమ్ముడు ఎల్లారెడ్డి, ఆయన వాసిష్టం, లైంగ్యం అనే 2 గ్రంథాలు. తన పూర్వులు మహమ్మద్ కుతుబ్ షా ఆహ్వానంపై గోల్కొండ సీమకు వచ్చినట్టు శివధర్మ ఉత్తరంలో ఇలా రాశారు: గరుడా కాజనృపాల శేఖరుడు మున్ కర్ణాట రాజ్యంబునందున దుర్గాధిపతిత్వ వైభవు తొట్టోగాంచి సుల్తాను పిల్పులు కృష్ణానది దాటి ఆ మెదకు బల్ దుర్గంబు క్రిందం చిరంతనము దిక్కనబూడు నుండి అది ఆత్మస్థాన రాజంబుగన్ అని చెప్పుకున్న మహమ్మద్ కుతుబ్ షా దోమకొండ రాజులను చాలా సన్మానించారు. భవ్య సుల్తాను మహమ్మద్ పాదుషా లబ్ధభూషణ లలిత పల్యంకికాత ఆతపత్ర చామర సామ్రాజ్య భరిత విభవ రమ్య గుణశాలి శ్రీ కామరెడ్డి మో అని మల్లారెడ్డి చెప్పారు. మల్లారెడ్డితో పాటు గణనాథుడని మరొక కవి కూడా మహమ్మద్ కుతుబ్ షా ఆస్థానంలోనే ఉండి ఉంటాడు. దీనిది సాహితీయు ప్రతీత యశు ఋతుపావనీశ్వరాస్థాన మహాకవీంద్రుడు నిజ దర్శన కౌతుక వైభవాగతు శ్రీ నరసింహ పండిత నవరేణ్య కుమార గణేశ ధీర్ సన్మానముతో ఎదుర్కొని నమస్కృతి చేసి వసింప వేడుచు అని చెప్పడం తప్ప మరే వివరాలు ఈ గణనాథ కవిని గురించి మనకు తెలియవంటున్నారు తిరుమల. ఈ కుతుబ్ షాహీకు తామే అన్ని కృతులు భర్తలవుదామని అంగలార్పు కూడా లేదు. కవులు వారి ఆస్థానాలలో ఆశ్రయంలోనే ఉన్న తమ ఎలవేల్పుకు అంకితం ఇచ్చుకున్న కృతులు ఉన్నాయి. దానికి సుల్తాను ఆనందించాడు. దీనికి మహమ్మద్ కుతుబ్ షా కాలంలోనే గోల్కొండ కోటలో ఉన్న సారంగు తమ్మయ్య అనే గొప్ప కవిని తాత్కాణగా చెప్పచ్చు. తమ్మయ్య సుల్తాన్ ఆశ్రితుడే, కానీ రామభక్తి వృత్తి కళని అంటే గోల్కొండ కోట కళను. అతనికి కుతుబ్ షాతో ఎప్పుడూ పనిచేయటం సహజం. ఎప్పుడు ఆయన కనుసందల్లో మెలగవలసిన వాడు కూడా. ఇన సంతేజులవు నృపులనిల్ల మహమ్మదు షాకి ఏదుని 84 దుర్గములనేవి నయేది గోలకొండ తద్ఘన నగరస్థలిన్ కరణికం కొనరించడు తమ మంత్రి. ఆ జనపది రమ్ము పొమ్మన ప్రజలు భయపెట్ట గృహస్థులవున భోగభాగ్య అనుభవిస్తూ ఉన్నా శ్రీ మహిళాముచ్యంతర భూమి సుతాయోగ యోగ్య భువనాద్భుత రేఖామంగళాంగజిత సుత్రామమణి సోమునకు రఘురామునకు సమర్పణగా వైజయంతి విలాసమనే కావ్యం అర్పించి అది 4 ఆశ్వాసాల మధుర శృంగార ప్రబంధం. తొండరప్పొడి ఆళ్వార్ తెలియని వాడు విప్రనారాయణ తొండ. ఆయనే వేశ్యకు మోసపోయి తర్వాత తెప్పరిల్లిన ఈయను మాయ చేసి వరలో వేసుకున్న వేశ్యలు దేవదేవి మధురవాణి శ్రీరంగంలోని తమిళ భామలు. కానీ సారంగు తమ్మయ్య రచనలో వాడు అతని కాలపు కుతుబ్ షాల గుంపుడు కత్తెలైన భాగ్యమతి, ప్రేమావతి, తారామతి అనే తెలుగు భోగపు పడుతులుగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరినీ చూడండి ఎలా సింగారించుకు వెళుతున్నారు. ముఖమధ్యనమన నఖరేఖరేఖగా కమ్మ కస్తూరి నామమ్ము తీర్చి అనువుగా దట్టు పుంగునదు పువ్వు దందల గోడ కొరనెప్పు కొప్పులు ఘటించి కోర కొప్పులు గట్టి సొమ్ములవు నెమ్మేనుల వింత అందంబుగా దాని తావి గంధమ పావడ రంగు పై వన్నియలుగు వరిపెంపు మడుగు జల్వలు ధరి కప్పురపు తావి చిలుకు భాగాల సంగ అడపగత్తెలు తెలనాపు మడుపు నస వందియలు రోయు ఆస్థాని కరుగదించే ఇంతులు అల కంతు పట్టంపు దంతులనగా
కుతుబ్ షాహీల సామంతులు తెలుగును పోషించారు. కుతుబ్ షాహీల తర్వాత గోల్కొండ నేలే అబుల్ హసన్ తానీ షా మనకు చేరపరి. ఇతడే భద్రాద్రి రామదాసు గోల్కొండ కోటలో బందీ చేశారు. ఈతని మంత్రులైన అక్కన్న మాదన్నలు కూడా అనేక కృతులకు భర్తలయ్యారు. రాజకీయంగా కుతుబ్ షాహీలు ఏం చేసినా తెలుగు సాహిత్య అభివృద్ధిని చూసినప్పుడు నిర్స్మరణీయులు కాకత. భాగ్యమతి పేరుతో నెలకొన్న భాగ్యనగరమైన హైదరాబాద్ ఆనాటిలాగా ఇవాళ కూడా తెలుగు సాహిత్య భాగ్యనగరం అవుతోంది అని ముగించారు. బుద్ధుడికి ముందు నుంచే ధూమపానం ఉంది అని చెప్తున్నారు. గుంతకల్లు గుంటూరు ఒంటెద్దు బండి ఉడుకుతో పరుగులు తీస్తూ దిప్పెట్టుందా అయ్యగారు అని సన్నని గొంతు వినిపించింది రైలు బండి రథం. కిటికీలోంచి వెన్నెలలో విశాల ప్రకృతిని చూస్తున్న వాణ్ణి అలా యథాలాపంగా తల తిప్పి చూసి ఎదుటి సీట్లో కూర్చుంది ఒక కార్మిక ప్రౌఢ. మరొకసారి మరికొంత స్పష్టంగా వింటూ అదే ప్రశ్న మళ్ళీ తిరిగి, నేను ఆమె తప్ప ఆ పిట్టలో ఎవరు కనుక నన్నే ప్రశ్న వేసిందా షా, నన్నెందుకు అడుగుతుంది? అప్పుడు నాది శ్రోత్రియ వేషం, బెల్లగోచి పంచగట్, చొక్కాలేని ఉత్తరీయం, గోష్పాదమంత దుడ్డు, ఛాందసమైన ప్రవర్త అనుకుంటూ ఉండగా నిన్నే అయ్యగారు నిప్పెట్టలేదు అని. అగ్గిపెట్ట ఎందుకు ఈమెకు? ఏందయ్యగారు, ఉందంటే ఉందని, లేదంటే లేదని, ముర్రు పాలు తాగిన దొల్ల దూడలాగా చూస్తావేమంది పండిగిలిస్తూ కొట్లు తిన్నంతగా బాధ పడ్డా. నిప్పెట్టెందుకు నీకు? నా దగ్గర లేదు అన్నాకో. లేదన్నావుగా, నీకెందుకు? నేను సొట్ట కాల్చుకుంటా. సొట్ట కాలుస్తావా అని గద్ది. నీకే అడ్డ పొగ పెడుతా అన్నది. అంటే లోపలికి పేల్చడం అని గట్టిగా. నిజమే, నాకే. ఇంతలో బండి ఒక స్టేషన్ వద్ద ఆగి మరొకరు పట్టిలోకి ఎక్కారు. అతని వద్ద అగ్గిపుల్ల పుచ్చుకొని ఆ ప్రౌఢ చుట్ట వెలిగించి కసి కొద్దీ నా మీదికే గుప్పున పొగ. ఆ పొగ ఘాటులోనే నా ఆలోచనలు రెక్కలు విచ్చి దాని చరిత్ర కోసం ముందున్న చెవుల కన్నా వెనక వచ్చిన పువ్వులే వాడి అనే సామెత అక్షరాల నిజం. ఈ పొగాకు దురభ్యాసం విషయంలో అనుకున్నా. అయినా ఈ పొగాకు ఇటీవలనే కదా మన ఖండంలో, మన దేశంలో వ్యాపించింది. నాగచెముడులాగా మన దేశానికి ఏమిటి, యూరప్ ఖండానికి కూడా మహామారిగా పాకింది. 300 ఏళ్ల క్రితమే నేడు మన దేశంలో పెద్ద పంటలలో ఒకటై మన రాష్ట్రందే అగ్రస్థానం ఈ పంటలో. అమెరికాలో పుట్టి పెరిగి విశ్వవిజయం చేసిన దీని రకాలు 50కి పైగా. దీనిని నికోటియానా అనే ఫ్రాన్స్లో పూర్వం అనేవారు. దీన్ని ఫ్రాన్స్కు తెచ్చిన జీన్ నికోట్ అనే అతని గౌరవార్థం ఈ పేరు పెట్టారు. నికోటియానా రుస్టికా అనే మెక్సికో మొక్క. నికోటియానా తబాకం కాలిఫోర్నియా. ఈ తబాకం అనే మాట టొబాకో అని, తమాఖా అని రకరకాలుగా. తంబాక్ అరబీ, తన్బాకు పార్స్, తమాకు తమాక్, తంబాక్ గుజ్జేర్ భంగ హిందీ, తమ్మాకు మరాఠీ, తమకు సింధీ, తమాక్ బెంగాల్, తంబాకు పొగెసొప్పు కన్నడ, పొగై ఇలా ఇతరు, పొగాకు తెలుగు. నికోటియానా రుస్టికా, నికోటియానా తబాకం ఇవి 200 ఏళ్లుగా మన దేశంలో పచ్చుగా బాగా పడి ఇటీవల వర్జీనియా పొగాకు పంట హిచ్చయిందనుకోండి. యూరోప్ వారికి పొగాకు తాగడం 1492 కొలంబస్ అనుయాయులు వెస్టిండీస్ దీవుల్లో చూసొచ్చిన తరువాత తెలిసి నూతన దేశాలు కనుగొనడానికి బయలుదేరిన కొలంబస్ పొగాకు తాగటం మొట్టమొదట క్యూబాలో చూశారు. ఆయన చూడల ఆయన అనుయాయులు బోనాహని శాన్ సాలడోర్లో స్థానికులు తాగడం చూశారని కొందరు వృక్ష శాస్త్రజ్ఞులు అంటారు. అక్కడి వారు తాటాకు చుట్టలలో పొగాకు వేసుకొని
ఇవాళ తెలంగాణ గ్రామవాసులాగా తాగే పొగాకు మొక్కను కొహిబా అని, కాలుతున్న దాన్ని టబాకు అని వ్యవహరించారని కొందరు. పొగాకు పేరు గుయి ఓజా లేక హౌబా, దాన్ని కాల్చి గొట్టం పేరు టొబాకో అనే వాళ్ళని మరొకరను. వై ఆకారం గల గొట్టంలో పై పంగలు రెండు ముక్కులో పెట్టుకునే వాళ్ళని, క్రింది గొట్టంలో పొగాకు కారుతూ ఉండేదని ఒకరు. ఈ గొట్టానికే టొబాకో అని పేరన్న. పొగాకు నమలడం స్పెయిన్ వారు దక్షిణ అమెరికాలో మొదట చూసింది 1502. తర్వాత అమెరికా వాసులంతా దీనికి అలవాటు పడ్డారు. మత్స్యం వేసుకోవడం ఉండేది మెక్సికోలో కూడా, అమెరికాలో కూడా తక్కిన ప్రాంతాల్లో. ఉత్తర దక్షిణ అమెరికాలలోని కొన్ని సమాధులలో ఎంతో పనితలంగల పొగాకు గొట్టాలు చిరుమడు దొరికాయి. కొన్ని గొట్టాలపై ఉత్తర అమెరికాలో లేని మృగాల బొమ్మలు కూడా వాటి మీద చెక్కి ఉంది. అమెరికాలో పొగాకు పేర్లు కూడా రకరకాలుగా ఉండే. మెక్సికోలోని పేటన్ ఈటిల్ అనే పేర్లు వ్యవహారంగా ఉండే. పెరూలో సాయిరి అనేవాళ్ళు. యూరప్కు మొట్టమొదట పొగాకు మొక్క వెళ్ళింది 1560 స్పెయిన్ ద్వారా. స్పెయిన్ నుంచి పోర్చుగల్, అక్కడి నుంచి ఇతర యూరప్ దేశాలకు. పోర్చుగల్ రాజస్థానంలో ఫ్రెంచి రాయబారిగా ఉంది. జీన్ డికోట్ ఒక డచ్చివాడి నుంచి పొగాకు మొక్క ఫ్రాన్స్కు తెచ్చుకున్నారు. డ్రేక్ వెంట విశ్వయాత్రకు వెళ్ళిన కెప్టెన్ లామ్ వర్జీనియా నుంచి వస్తూ మరొక మొక్కను 1586లో ఇంగ్లాండ్కు తెచ్చారు. భారతదేశానికి పొగాకు అక్బర్ పరిపాలన కాలం 1605లో మొడతకీసు వాడు, పోర్చుగీసు వాడు తెచ్చారు. మొదట ఈ దక్కన్లో బిజాపూర్కు వచ్చి తర్వాత ఉత్తర భారతదేశానికి అక్బర్ దీన్ని తాగాడు. 17వ శతాబ్దికి ముందు తూర్పు దేశాలకు అది తెలియదని భావించారు. మొడత కిరీటులు అంటే పోర్చుగీసు వారి పలుకుబడి ఆ కాలంలో చాలా బలం కనుక పర్షియా, అరేబియా, చైనా మొదలైన దేశాల్లో దీన్ని వాడు అలవాటు చేశారు. జావాకు అది 1801లో చేరిందట. పొగాకు తాగడం వల్ల అనేక మంది యువకులు ఆరోగ్యం చెడటం చూసి దాన్ని ఎవరు వాడరాదని జహంగీర్ పాదుషా హుకుం చేశాడని జహంగీర్ స్మృతులలో లాహోర్లో పొగాకు తాగిన వాళ్ళు గాడిదలపై ఊరేగించేవాళ్ళని, వాళ్ళ పెదవులు కోసేసేవాళ్ళని కూడా పెద్దలు అంట. సిక్కులు దశమ గురువు గురు గోవింద సింగ్ తన మతం వారికి చేసిన ఉపదేశాలు పొగ తాగరాదనేది ఒక్కటి. క్షణం ఏమారిన గడ్డం కాలిపోతుందనే భయమేమో అంటున్నారు తిరుమల. అయినా ఈ పొగ తాగుడు తిండి తరగతి సిక్కులలో రహస్యంగా జరుగుతూనే ఉంది. పఠానులలో పచ్చి పొగాకు నొట్లో వేసుకోవటం ఇదేమిటి? పొగాకు మన దేశందే, చాలా కాలం కిందనే ఉంది. హిందీలో ఆది కవి అనదగిన అమీర్ ఖుస్రో పద్యం ఒకటి ఉంది. పొడుపు పద్యం కూడా అంటారు. శ్రీ జ్ఞాన్ చంద్ వంటి పండితుడు డాక్టర్ వికే గోడే గారి సమాధానంగా భారతీయ విద్యా సంస్థ అమీర్ ఖుస్రో 1324లో మరణించారు. ఆయన పద్యానికి నిహాయ ధోయ సాజ మేరీ అయో లే చూమా మంహా ముంహా హి లగాయు ఇతని బాత్ పై ధుక్కా మధుక్కా ఐ సఖే సజనా నా సఖే హుక్కా. స్నానం చేసి అలంకరించువని నా పక్క మీదికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ముఖంలో ముఖం పెట్టి ఇంతలోకే మాటలు ఉండేశాడు. ఏమిటి చెలి? ప్రియుడా కాదు చెలి, కుక్క. నయీకి ఢిలీ పురాణీకి తన్ బూఝతో నహీ చలు మేరే సక్. కనుక మన దేశంలో పొగాకు
14వ శతాబ్దికి ముందుదే అన్నాను. పొగాకు సంస్కృతంలో కలంజం అని పేరు. హిందీ విశ్వకోశంలో దీని కలంజం అని అంటారని భారతీయులకు చాలా కాలం క్రితమే తెలుసు అని స్పష్టమై సిద్ధార్థ చింతామణి కలంజం తమాకు సూరతి అనే అర్థమి విష్ణు సిద్ధాంత సారావళిలోని కలంజ సంవేష్ణేన ధూమపానాత్ స్యాదాంతశుద్ధి ముఖరోగహాని కఫగ్న మామజ్వరహాని కృచ్చ గాంధర్వ విద్యా ప్రవణైకసే అనే శ్లోకం ఉదహరించి వాచస్పత్యం కూడా ఈ ఉదాహరణ ఇచ్చి మోనియర్ విలియం సంస్కృత నిఘంటుములో బృహత్ హిందీ కోశంలో పొగాకనే అర్థమే విష్ణు సిద్ధాంత సారావళి ప్రాచీనమే అయి ఉంటుందన్నారు శ్రీ జ్ఞాన్ చంద్ గారు. కలంజలం అంటే పొగాకని వీళ్ళంతా ఎలా భ్రాంతి పడ్డారో ఆశ్చర్యం. కలంజలం అంటే గంజాయి, విషబాణ విద్ధ మృగమాంసమని కూడా. అందువల్లే నకలంజనం భక్షయేతనే వాక్యానికి మీమాంసకులు విషబాణ విద్ధ మృగమాంసమని అర్థం చెప్పారు. గంజాయి నవదడం పొగ తాగడం మనకు అతి ప్రాచీన కాలంలోనే ఉంది. దీన్ని ఇష్టం లేని వాళ్ళు విషవల్లరి విషపత్రం అని, ఇష్టమున్నవారు జ్ఞానపత్రం అన్నాడు గిరీశం లాంటి. అమీర్ ఖుస్రో చెప్పింది హుక్కా సంగతే కానీ పొగాకు సంగతి కాదు కదా. హుక్కా, చిరుము, మామూలు గొట్టాలు వీటితో పొగ తాగడం అతి ప్రాచీన కాలంలోంచే. తథాగతుడి బుద్ధుడి కాలానికి బలంగా లేకపోతే అతడు తన శిష్యులకు ఈ విషయం ఎందుకు బోధిస్తాడు? వినయపిటకం మహావగ్గుడు శిష్యుల ప్రశ్నలకు సమాధానంగా బుద్ధుడు ఇలా చెప్పి తేనకో అపసమయేన ఆయుష్మతో ఫిలిందలచ్చత్స సీసాభితాపో అనుజానామి కబద్ధే జానామి ధిక్తవే ముద్ధాసి కేలకం నగ్ధమనియో అనుజానామి ధిక్తవే నత్తు కమ్మంతి నగ్ధమనీయో అనుజానామి ధిక్తవే ధూమం పాతుంతి తగ్గేన వట్టిం ఆలింపేత్వ పిబంతి కంఠం దహతి అనుజానామి దిక్కవే ధూమనేత్తన్ తేన కోపన్ సమయేన ఛభ్రగ్యా భిక్ఖూ ఉచ్చానచాన్ ధూమ నేత్రాని ధారన్ శంఖ నాభియాన్ తేన కోపన సమయేన ధూమనేత్రాని అపారుతాని భవంతి పానకాప విసంతి అనుజానామి భిక్కవే అభిధావంతి తేన కోపన సమయేన భిక్షు ధూమనేత్రాని స్వప్తేన హరిహరంతి అనుజాన భిక్కవే ధూమనే తథాపి కంతి ఏకతో కంస్ యంతి అనుజానామి భిక్కవి యమకధాని వంతి అసంభవో భవోత్ అనుజానామి భిక్కవి అసంబంధకం బంధన సుత్తన్ గోల్డెన్ బర్గ్ వినయ సంపుటంలో 1వ సంపుటంలో 204 పేజీలో ఆయుష్మంతుడ ఫిలింద వత్సుడనే భిక్షువు దీర్ఘ అభితాపం తలకు వేడెక్కడమైతే ఏం చెయ్యాలనే ప్రశ్నకు సమాధానంగా తల మీద నూనె పెట్టుకోవటానికి నశ్యకర్మ చేసుకోవటానికి ధూమపానానికి అనుమతిస్తుంది. నశ్యకర్మ చేసుకున్నప్పుడు దుస్సహమైతే ఏం చెయ్యాలి? ధూమపానం చెయ్యటానికి అనుమతిస్తాను. వర్తిగా చేసుకొని ధూమపానం చెయ్యాలి. గొంతులో మంట అయితే ఏం చెయ్యాలి? చిరుములో ధూమనేత్రంలో తాగటానికి అనుమతి. ఈ చిరుము గొట్టాలు అపవిత్రమైపోయి పురుగులు దూరితే ఏం చెయ్యాలి? ఆ చిరుము గొట్టాలకు మూతలు పెట్టుకోవటానికి ఒప్పుకుంటా. ఒకప్పుడు వాటిని చేత్తో తీసుకొని పోవడం కష్టమైతే ఏం చెయ్యాలి? వాటికి బంధన మాత్రం తాడుకై భుజానికి వేలాడేసుకొని పోవటానికి నేను ఒప్పుకుంటాను
అని బుద్ధుడికి శిష్యుడికి జరిగిన ఒక సంస్కృత సాహిత్యంలో ధూమవర్తి పానం రోగ నివారణ కోసం విలాసం కోసము ఆచారమైన ప్రమాణాలు చాలా ఉన్నాయి. తారాపీయుడు పరిపీత ధూమపానం చేసి విశ్రాంతి తీసుకున్నట్టు కాదంబరిలో వైద్యక గ్రంథాలు నస్య ధూమపాన ప్రక్రియ శాస్త్రోక్తంగా చెప్పబడి ఈ ధూమపానం ఔషధ ద్రవ్యాల ధూమపానం అది ఎలా ఎప్పుడు చెయ్యాలని చరకుడు ముందే చెప్పేశాడు. స్నాత్వా భుక్త్వా సముల్లంఘ్య క్షుత్వా దంతాన్నిఘృష్య చ నావంజనా నిద్రాంతే చ ఆత్మవాన్ ధూమపో భవేత్. సూత్ర స్థాయిలో 5లో 20. స్నానం చేశాక భోంచేశాక జిహ్వ లేఖానంతరం తుమ్ము తర్వాత పళ్ళు తోముకున్న తర్వాత వమనమైన తర్వాత అంజనం వేసుకున్న తర్వాత నిద్ర లేవగా శ్రద్ధగా ధూమపానం చెయ్యాలి. ఎలా తాగాలి? రుజ్వంగ చక్షు తచ్చేత సూపవిష్టః త్రిపర్యయం పిబే ఛిద్రం పిధాయైకం మాసయా ధూమమాత్మపాన్. సరిగా నిటారుగా కూర్చొని తదేక చిత్తంతో ఒక ముక్కు పుటం మూసుకొని 3 మాట్లు ముక్కుతో పొగ పీల్చాలి. ఒక చిలుముగొట్టం ఎలా ఉండాలి అనే విషయం కూడా నిర్వచనాలు. 24 నేత్రం స్వంగుడిభి విరేచని 32 స్నేహ ప్రయోగే చార్ధమిష్యతే. 42-43 శ్లోకాలు. ధూమనేత్రం చిలుముగొట్టం విరేచన క్రియకైతే 24 అంగుళాల పొడ, స్నేహ కర్మకైతే 32 అంగుళాలు. కనుక మనకు ధూమపానం చాలా కాలం నుండే ఉందంటాం స్పష్టం. పొగ తాగడం కూడా అమెరికాలోని పూర్వవాసులు చేస్తున్నట్టు మనవాడు ముక్కుతోనే పీల్చేవాడు అంటానికి చరకాచార్యుడు చెప్పాడు. బౌద్ధంతో పాటు మన దేశానికి విహారాలతో ఈ ధూమపానం శాస్త్రీయంగా వచ్చి ఉండొచ్చు. వైద్యకంలో ఉండేనే ఉందా. ఈ అభ్యాసం ఎలాగూ ఉంది కనుక కొత్తగా వచ్చిన పొగాకు, శాంత పాత గంజాయి, ఔషధ ధూమవర్తిని తోసి రాదు. కాగా పొగాకు మన దేశంది కాదు. కరంజలం గంజాయి కానీ పొగాకు కాదు. పొగాకు ఇటీవలదేనని వృక్షశాస్త్రజ్ఞులు ఇతర పండితులు అంటారు. ఇది దేశంలో 4 మూలా వ్యాపించిన తర్వాతనే రకరకాల చాటువులు పుట్టాయి. పొగ త్రాగని వాడు దొన్నపోతై పుట్టున్నది గిరీశం కాబట్టి. నేటి తెలుగు కవితలో కల్పన కామని అనేటువంటి దాన్ని రేపు తెలుసుకుంది.